రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల కాస్త దిగొచ్చిన బంగారం వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు శాంతించడంతో ఈ లోహాలకు డిమాండ్ పెరిగింది. దేశీయ విపణిలోనూ వీటి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1,52,200కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 3,000 పైనే పెరిగింది. కేజీ వెండి ధర 2.49 లక్షలు పలికింది. దీని ధర ఒక్కరోజే దాదాపు 9,000 మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు పెరిగాయి. నేడు ఔన్స్ గోల్డ్ ధర $4,205 పలికింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు $100 పైనే పెరిగింది. ఇక ఔన్స్ వెండి ధర $67.32 వద్ద కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1.50 లక్షలు, వెండి ఫ్యూచర్స్ ధర 2.43 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇరాన్పై దాడుల్ని విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్తో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గొచ్చని అంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలతో ముడి ఆయిల్ ధరలు కూడా దిగొచ్చాయి. అటు రూపాయి విలువ కూడా భారీగా కోలుకుంది. నేటి మార్కెట్లో డాలర్తో పోలిస్తే 60 పైసలు బలపడి 95.25 వద్ద ట్రేడ్ అవుతోంది. రైట్, ఇక అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల కాస్త దిగొచ్చిన బంగారం వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కాస్త దిగొచ్చినట్టుగా తెలుస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు శాంతించినట్లు కనిపిస్తున్న లోహాల డిమాండ్ మాత్రం పెరుగుతోంది. దేశీయ విపణిలోనూ వీటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇదే అంశానికి సంబంధించి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తంగా ట్రంప్ చేసిన ప్రకటనతో కాస్త మార్కెట్లలో ఇటు బంగారం అదేవిధంగా గోల్డ్ ధరలు పెరిగితే ముడి చమురుకు సంబంధించి కాస్త దిగొచ్చినట్టుగా తెలుస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇక్కడ ఎక్కడన్నా ఇరాన్ స్టేట్మెంట్ ఉందా? యా, మేము ఎక్కడా లేదు. అంటే హీఈస్ మ్యానిపులేటింగ్ ద స్టాక్ మార్కెట్, నో డౌట్ హీఈస్ మింటింగ్ మనీ. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేదానికి ఒకటి చెప్తారు, మళ్ళీ లేట్ నైట్ వచ్చేదానికి మళ్ళీ సీజన్ మళ్ళీ వాళ్ళతో కుదిరింది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈ వారంలో ఓపెన్ కావచ్చు. అసలు స్టేట్మెంట్ చూస్తే అర్థం అవుతుంది. అవతల వాళ్ళ స్టేట్మెంట్ అసలు ఉండట్లేదు ఎక్కడ. అవును, అది ఇరాన్ స్టేట్మెంట్ ఎక్కడ ఉండట్లేదు. అంటే తెలిసిందే, జగమెరిగిన సత్యం. ఇట్స్ హై డ్రామా బై ట్రంప్. అండ్ ప్రభు గారు వాళ్ళు ఓపెన్ గా చెప్పేశారు, ఆయన చెప్పుకుంటున్నాడు కానీ మా దగ్గర అయితే ఎటువంటి ప్రతిపాదన లేదు, దీని గురించి ఏమీ మాట్లాడలేదని కూడా చెప్పారు. అవును సార్, డిక్లేర్ చేశారు కదా. ఏదైనా మన మార్కెట్ కి వచ్చేదానికి 23,000 నుంచి 23,550 రేంజ్ లోనే కదలాడికలు ఉన్నాయి. సో 12 days నుంచి ప్రీవియస్ అంటే నిన్నటి హై క్రాస్ అవ్వట్లా. సో ఇవాళే 12 days తర్వాత ఇవాళ క్రాస్ అయింది. బట్ నిలబడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. మేబీ ఇవాళ కూడా 250 points గ్యాప్ అప్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ మే కమ్ డౌన్. అంటే నిన్నటి హై కంటే తక్కువ అవుతుందా, లేకపోతే నిన్నటి లో కంటే ఇంకా తక్కువ వస్తుందా అనేది మనకి టైం అయ్యే కొద్ది తెలుస్తుంది. మనకి మెయిన్ గుదిబండి ఏంటంటే ఎఫ్ఐఎస్ఏ. వాళ్ళు కంటిన్యూస్ కన్సిక్యూటివ్ సెల్లింగ్ ఫ్రమ్ 11 months నుంచి కంటిన్యూస్ అమ్ముతూనే ఉన్నారు. అది కదా మనకి డాలర్ రిజర్వ్స్ తగ్గిపోతుంది. సో అది ఆ కన్సర్న్ మెయిన్. ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీలో ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ వస్తారు కాబట్టి ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బయటకు వెళ్తోంది. ఏది ఎఫ్పిఐ ఎఫ్ఐతో పాటు ఎఫ్డిఐ కూడా తరుగుతోంది. అందుకే భయం వేస్తుంది. సో మెయిన్ ఆ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అనుకోండి, మన మోడీ గారు బయటకు వచ్చి గోల్డ్ కొనక్కర్లేదు, అది కొనక్కర్లేదు చెప్పాల్సిన పని కూడా లేదు. ఎఫ్డిఐ తగ్గుతుంది కాబట్టి మనం భయపడతాం. గోల్డ్ ఇప్పుడు పెట్రోల్ రిజర్వ్స్ తగ్గుతున్నా మనకు వేరే నుంచి తెప్పించుకుంటున్నాం. యుఏఈ మనకు కన్ఫర్మ్ చేసింది వెనుజులా నుంచి వస్తుంది, లేకపోతే యుఎస్ నుంచి తీసుకుంటాం. ఆయిల్ తీసుకోవడానికి ఏం లేదు, మేబీ కొంచెం ఎక్కువ రేటు పెట్టుకుంటాం. బట్ ఎక్కడ ఇది మెయిన్, వీళ్ళని ఆపేది ఎవరు? హూ విల్ స్టాప్ దెమ్? ఎవరు ఆపాలి వాళ్ళని? సో వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి తీసుకున్న తర్వాత వాళ్ళని ఇది చేసుకొని వాళ్ళని కూల్ చేసి కదా, దట్స్ ఇంపార్టెంట్. మనకి ఏదేమైనా ఫైనల్ గా క్రూడ్ 90 బిలో వచ్చేసింది. ఇట్స్ వెరీ గుడ్. 88 మనకి సీజ్ ఫైర్ అయిన రోజు $85 ఉందండి. సో ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్. 85 కంటే కిందకు వచ్చినప్పుడు మనకి ఇంకా మంచి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. మేబీ 60 to 70 వస్తే బ్రహ్మాండం. ఇట్స్ హ్యాపీ. ఎందుకంటే ఇరాన్ డీల్ కుదురుద్ది అంటే డీల్ కుదురుతుంది అన్నారు. అప్పుడు ఏమవుతుంది? ద లోవర్ క్రూడ్ తగ్గుతుంది. సో లోవర్ క్రూడ్ ఇంప్లైస్ లోవర్ ఇన్ఫ్లేషన్. లోవర్ ఇన్ఫ్లేషన్ ఇంప్లైస్ నో రేట్ హైక్. నో రేట్ హైక్ ఇంప్లైస్ గోల్డ్ ప్రైజెస్ హై. సో
సో ఏంటి గోల్డ్ తగ్గుతుంది పెరుగుతుంది, ఓవైపు వెండి కూడా గోల్డ్కి సమానంగానే పెరుగుతున్న పరిస్థితులు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఈ కమోడిటీస్ మార్కెట్ ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్, వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఏమో అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందండి. మనది వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఉంది ఇవాళ. సో దాని ఎఫెక్ట్ అంటే మనం డేటా మీద పెద్ద డిపెండ్ అవ్వం. లైట్ ఇది ఉంటుంది కానీ ప్లస్ యుఎస్ మార్కెట్ మటుకు డేటా మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళకి నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ బట్టి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో మనకి అంతా మనకి ఆర్బిఐ 2 to 6 ఆ మధ్యలోనే దాదాపు 5.1 కూడా ఎప్పటికీ 27కి ఎక్స్పెక్ట్ చేశారు. మనకి మనం అనుకున్న దానికంటే, ఆర్బీఐ అనుకున్న దానికంటే మంచి లోవర్ లోనే ఉంది కాబట్టి మనకు టెన్షన్ లేదు. అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు హైక్ చేస్తారా తగ్గిస్తారా అనేది, తగ్గించే ప్రసక్తి లేదు. అంటే ప్రైస్ పెంచుతారా అనేది, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచుతారా అనేది చూడాలి. 16th 17th ఫెడ్ మీటింగ్ ఉంది. సో వాళ్ళ ఇన్ఫ్లేషన్ హై ఉంది కాబట్టి అక్కడ పెంచితే మటుకు దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది గోల్డ్ కాబట్టి, ఇది పెంచినప్పుడు అది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇప్పట్లో గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే ప్రసక్తి లేదు. సో అందుకనే కొంచెం మూవ్మెంట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నిన్న కూడా 6% పడిందండి. ఆల్ టైమ్ 6 months లో, ఆ 6 months లోకి వచ్చి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 3% పెరిగింది గోల్డ్. దట్స్ ద మెయిన్ కాజ్. ఎందుకంటే 6 అంటే కంటిన్యూస్ గా 6 months డౌన్ కదా. సో అట్లా చూస్తే దాన్ని బట్టి ఇది ఉంది. సో ఇప్పుడు ఏదైనా ఈ ఇంట్రెస్ట్ రేట్లను బట్టి ఉంటుంది కాబట్టి వారు కూడా 100 days అవుతోంది. ఇరాన్ ప్రాబ్లం కూడా. సో 100 రోజులు దాటుతోంది. మరి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ వారంలో అంటున్నారు. ఏదైనా 80% అతి తొందరలో క్లోజ్ సెటిల్ అయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, ఫ్యాంటాస్టిక్. ఓవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఈ వారంలో అంటుంటే, ఈ రోజు ట్రంప్ మొన్న మాట్లాడిన మాటలు చూస్తే, సో చీకట్లో వచ్చాం, లైట్లు బంద్ చేసి వచ్చాం, రాడార్లను తప్పించుకొని వచ్చాం, నౌకల్ని నేను ఇరాన్ కళ్ళు కప్పి తీసుకొచ్చా అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ దాగుడు మూతలు ఆడాల్సి వస్తుంది మరి? అది కూడా ఆయన ఈ మార్కెట్ ని మ్యానిపులేట్ చేస్తాడు 80% నో డౌట్. ఇది తర్వాత కానీ బయటికి రాదు. దిగిన తర్వాత మేబీ ఇది వస్తుంది. ఇప్పుడు పవర్ లో ఉన్నారు కాబట్టి బయటికి రావు. 80% తర్వాతే వస్తాయి. సో డెఫినెట్ గా ఆల్రెడీ ఇప్పటికే నోటిఫై అయింది 8,500 9,000 ట్రాన్సాక్షన్స్ వితౌట్ ఇది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడు చేయని అకౌంట్ లో కూడా మనీ డంప్ అవుతూ దాంట్లో క్రూడ్ ఆయిల్ కానీ వీటిలో ఎక్కువ చేస్తున్నారని తెలిసింది వాళ్ళకి. అంటే వాళ్ళ ఎక్స్చేంజ్ లో వాళ్ళకి తెలుస్తోంది 80%లో. కానీ బయట పెడతానికి ఎంత పెట్టరు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఇట్ విల్ కమ్ అవుట్, ఇట్ విల్ బర్స్ట్ ఒక రకంగా చూస్తుంది. సో అప్పుడు సిచ్యుయేషన్ వేరుగా ఉంటుందండి. ఎందుకంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ మనకి కొంచెం ఈజీ అవుతుంటే మనకి ఓకే అనుకుంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయితే బ్రహ్మాండం. క్రూడ్ తగ్గుతుంది. ఈ రెండు మెయిన్ మనకి. సో క్రూడ్ తగ్గుతుంది కాబట్టి బిలో 85 వస్తే మనకి సీజ్ ఫైర్ రోజు కంటే తక్కువ ఉంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయనే ఉద్దేశం. సో ఇవాళ ఇన్ఫ్లేషన్ కొంచెం డైరెక్షన్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లోనే ఉంది. మన పారామీటర్స్ అన్ని బాగానే ఉన్నాయండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళెవరో తుమ్మితే తగ్గితే మనకి ఇది వస్తుంది, పెయిన్ వస్తుంది. అసలు ఇది అక్కడ తుమ్మితే ఇక్కడ తుఫాన్లు వస్తున్నాయి. సో 80% ఇదన్నీ మారాలి కూడా సిచ్యుయేషన్. ఎందుకంటే మనం ఎఫ్ఐఐస్ మీద ఆధారపడకుండా ఉండాలి అన్నది గవర్నమెంట్ పాలసీ. బట్ ఎఫ్ఐఐస్ కూడా వస్తే వాళ్ళు ఎందుకంటే వస్తే వరదలాగా వస్తుంది డబ్బులు కూడా, మామూలుగా రారు కదా. సో వాళ్ళు లోవర్ లెవెల్స్ కూడా మంచి బ్రాడర్ మార్కెట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా దాదాపుగా 2 months నుంచి కొంచెం రివర్స్ అవుతోంది, పెరుగుతున్నాయి. 52 week నియర్ బై, లేకపోతే కొన్ని స్టాక్స్ అయితే 52 week హై కూడా దాటుతున్నాయి. మొన్నటి దాకా ఇబ్బంది ఉండేది, అమ్మా ఇది ఈ సంవత్సరం. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ బాగున్నప్పుడు మన ఇన్వెస్టర్స్ అందరూ బాగుంటారు. ఎందుకంటే అందరు లార్జ్ క్యాప్ కొనరు. అండ్ ఫైనల్ గా డాలర్ తో పోలిస్తే 60 పైసలు బలపడింది, 95.25 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇంకా ఏమన్నా రూపాయి బలపడే అవకాశాలు ఉన్నాయంటారా? ఎస్, ఆర్బీఐ తీసుకున్న స్టెప్స్ తీసుకుంటుంది కానీ స్వాప్ రేషియో తీసుకుంటుంది కాబట్టి డాలర్స్ అమ్ముతారు. సో డెఫినెట్ గా అది ఎప్పుడో చేయాల్సింది. ఎందుకు లేట్ చేశారంటే ఎక్స్పోర్ట్స్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్ని కంట్రీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం, ఇంపోర్ట్ తక్కువ ఉంటుంది. వాటిని ఇది చేసుకోవడానికి అన్నట్టు చేశారేమో అనిపిస్తోంది. సో ఇప్పుడు డెఫినెట్ గా మనకి ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. అండ్ ఫైనల్ గా ప్రభు గారు, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, అక్కడ ముడి చమురు ధరలు పెరిగితే, ఆయిల్ ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా ఇక్కడ పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. కానీ అక్కడ తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ తగ్గించే పరిస్థితులు కనిపించట్లా. సో ఇప్పట్లో ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? పెట్రోల్, డీజిల్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు, అదేవిధంగా ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా, కాబట్టి ఏమైనా ప్రభుత్వం ఆలోచిస్తుందంటారా అట్లా? ఎట్టి పరిస్థితుల్లో ఇది రీచ్ అవ్వాలండి. ఆయన దాకా రీచ్ అవ్వాలి, ఫైనాన్స్ మినిస్టర్ దాకా వెళ్ళాలి, లేకపోతే ఒక డిసిషన్ తీసుకోవాలి. క్రూడ్ తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించరు అనేది క్వశ్చన్. ఎందుకంటే
ప్రతిదీ క్రూడ్ పెరిగినప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగి 10 రూపాయలు పెంచారు. ఇప్పుడు చూడండి లాస్ట్ 1 మంత్ 2 మంత్స్ కి ఇప్పుడున్న రేట్లకి తేడా చూడండి ఎంత పెరిగినాయి. ప్రతిదీ కూడా పెరిగింది, ప్రతిదీ కూడా పెంచారు. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా క్రూడ్ కొంచెం తగ్గించినా ఈ రేట్లన్నీ ఇప్పుడు ఉన్న జనరల్ వాడే వస్తువుల మీద కానీ వాటి మీద డైలీ యూజేజ్ పెంచిన రేట్లు తగ్గిస్తారు ఒక్కళ్ళు కూడా తగ్గించరు. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? సామాన్యుడి మీద పడుతుంది కదా. సో ఇది చాలా ఇబ్బంది. ఎందుకంటే క్రూడ్ పెరుగుతున్నప్పుడు మనం క్రూడ్ బాగా పెరిగినప్పుడు ఏమో పెంచలేదు, 126 అప్పుడు పెంచలేదు, 146 అప్పుడు పెంచలేదు. మనం 100 బిలో 110 వచ్చినప్పుడు అప్పుడు కంగారు పడి అప్పుడు కొంచెం 10 రూపీస్ పెంచాం. సో మెయిన్ పెంచడానికే అన్నట్టు ఒక రకంగా అనుకుంటూ అనిపిస్తుంది. చూద్దాం సార్ ఏం జరుగుతుంది ఏంటనేది. తగ్గిస్తే చాలా మంచిదండి. తగ్గినప్పుడు తగ్గిస్తే అందరూ సంతోషిస్తారు. రైట్, థ్యాంక్ యూ.